అందరం చూస్తాము. ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మేము సమర్పించడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమున్నాయో అన్ని చేసిర్రు. ఇప్పటికీ కాళేశ్వరం ఎప్పుడు కూలుతుందా అని చెప్పేసి చాలా ఎదురు చూసిర్రు. కానీ కాళేశ్వరం అనేది ఇంటాక్ట్ గా ఉంది, ఎక్కడ కూడా అది కూలలేదు. స్పష్టంగా ఎక్కడ డిస్టర్బ్ జరగలేదు. తగలకండి మాట్లాడేటప్పుడు మీరు కొంచెం వినే ఒప్పుకుంటే మంచిగా ఉంటది. వినడు అయిపోయినాక మీరు మీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పండి. ఈరోజు రంగనాయక సాగర్ నుంచి సూటి ప్రశ్న. కొండా సురేఖ గారు మంత్రి గారు సిద్దిపేట జిల్లా మంత్రిగా ఉండి నీళ్లు వదిలేరు, మల్లన్న సాగర్ నుంచి వదిలేరు. ఆ రెండు కాళేశ్వరంలో భాగమా కాదా? కాళేశ్వరంలో భాగం. అంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు కదా, అన్నారం సుందీలు ఒకటే కాదు కదా. కాళేశ్వరం ఇంతకుముందుకు మీరు మాట్లాడినట్టు ఈ రంగనాయక సాగర్ గాని, ఈ మల్లన్న సాగర్ గాని, గంధమల్ల గాని సీఎం గారు ప్రారంభించారు కదా గంధమల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రతిదీ కూడా కాళేశ్వరంలో భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి 1,00,000 కోట్ల పెట్టుబడి అక్కడ ఏంది? 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? 92,000 కోట్లు మాత్రమే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అసెంబ్లీలో ఇచ్చిన రిపోర్ట్ ఇది. 3వ టీఎంసీ కలిపి కూడా 3 టీఎంసీలకు కలిపి అయిన పనులకు 1,12,000 కోట్లు, 1,30,000, 1,40,000 అని చెప్పేసి మీరు ఏ విధంగా ఆరోపణలు చేస్తారండి? పెట్టుబడి కంటే అవినీతి జరిగే ఆస్కారం ఉంటుందా? అవినీతి జరగలేదని మీరు స్పష్టంగా చెప్పిర్రు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన దానికన్నా పెద్ద పెద్ద హౌస్ ఏమని ఉంటుందా అండి? ఇంకా ఒకటి మీరు మాట్లాడండి, మీరు కొద్దిగా వినండి. మీరు మాట్లాడండి, విన్నాం కదా. దిలీప్ రెడ్డి గారు చెప్పేదే గోజ్ చెప్పిండు. కేసీఆర్ రెస్పాన్సిబుల్, కేసీఆర్ కట్టిండు. దిలీప్ రెడ్డి అదే చెప్తున్నాడు. దిలీప్ రెడ్డి గారు చెప్తున్నాడు కాబట్టి గొప్ప కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారే క్రెడిట్. ఎందుకంటే కేసీఆర్ గారు కాకపోతే కాంగ్రెస్ కనీసం అనుమతులు సాధించలేదు. ఒకటినండి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే 1,50,000 కోట్ల దోపిడీ జరిగితే ఇయ్యలో తెలంగాణ ఈ ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కాకపోతే. ఈ దేశంలో ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కాకపోతే. ఎస్ఆర్ఎస్పీ ఎవరు తెచ్చిరే? ఎస్ఆర్ఎస్పీ ఎవరు తెచ్చిరే? చెప్పండి. ఎస్ఆర్ఎస్పీ ఎవరు తెచ్చిరు? ఎస్ఆర్ఎస్పీ కాకుండా ఏ ప్రాజెక్టు కట్టింది? టోటల్ మొత్తం దోచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. 1,00,000 కోట్లు ఎక్కడ దోచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే 1,50,000 కోట్లు దోషిండే బాబు. 1,50,000 కోట్లు దోషిండు కేసీఆర్ చెప్తుంది రేపు. అయ్యో ఎందుకు తొందరపడుతున్నారు? కేసీఆర్ ఇప్పుడు విద్యుత్ దాంట్లో చెప్తుంది. విద్యుత్ దాంట్లో 40,000 కోట్లు, 40,000 నుంచి 80,000 కోట్లకు పెంచిండు. విద్యుత్ దాంట్లో కూడా వెళ్తుంది. ఎందుకు పరిచయం అవుతున్నారు? మేము చట్టం చేసుకపోతుంది. 3,00,000 కోట్లు దోచుకున్నాడు కేటీఆర్ అనేటోడు. టీఆర్జీలకు పోతారు, తొందర పడకూరు. ఎందుకు పరిచయం అవుతున్నారు? బాబు ఇది మా ప్రజల సొమ్మే బాబు. ప్రజల సొమ్మే. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. చెప్పండి. రైట్ శ్రీనివాస్ గారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నాడే బాబు. గజలగంధం గారు ప్లీజ్ మధ్యలో ఇంటరప్షన్ అవుతుంది. ఇలా గజలగంధం గారు నిధులు పక్క రాష్ట్ర రమణ గారు నీళ్ళు అనేటివి బనకచెర్ల ద్వారా కింద గజలగంధం గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దిలీప్ రెడ్డి గారు గజలగంధం గారు ఎట్లా మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? డిబేట్ అనవసరం. మీరు ఇద్దరే మాట్లాడుకుంటా అంటే డిబేట్ అనవసరం. మీరు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. మీరు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు ప్లీజ్. డిబేట్ అనవసరం. ఎలా అయితే ఒక నిమిషం గజలగంధం గారు ఇది కరెక్ట్ కాదు. గజలగంధం గారు ఇది కరెక్ట్ కాదు.
గజల్ గంధం గారు ఇది కరెక్ట్ కాదు. గజల్ గంధం గారు ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు. మేము పెయింటర్ భోజనం చేసి పెయింటర్ ఫామ్ హౌస్లలో వండుకొని దిలీప్ రెడ్డి గారు గజల్ గంధం గారు ఇది కరెక్ట్ కాదు. దిలీప్ రెడ్డి గారు గజల్ గంధం గారు ఇది కరెక్ట్ కాదు. ఓ పక్క నేను మోడరేటర్ నేను చెప్తున్నా మీరు వినిపించుకోకపోతే ఎలాగా? శివ ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇద్దరు మాట్లాడుకోవాలంటే పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుకోండి. కాసేపు ఒక్క పబ్లిక్ నిమిషం చూస్తున్నారు. ఆగండి. ఇందాక నుంచి నేను మొత్తం ఉంటున్నా. నేను చెప్తున్నా ఆగమని. రాజకీయం ఆపండి, కాసేపు రాజకీయం ఆపండి. రాజకీయం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని, దేశం దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. రాజకీయాలు ఓర్నోరు దుమ్మెత్తుకుపోసడం ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ